నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోకండి, నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను. దయచేసి అందరికీ నేను అందించలేను, నన్ను పెద్ద హృదయంతో మన్నించగలరు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మోకాళ్ళు ఈ మధ్యన చాలా పెద్ద సమస్యగా తయారైనటువంటి ఈ సమస్యకి అద్భుతమైనటువంటి చికిత్స ఇంట్లోనే మీరు చేసుకునే ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో అద్భుతంగా లోపల ఏదైతే మోకాళ్ళ మధ్యన గుజ్జు అరిగిపోతుందో దానికోసం ఇంజెక్షన్స్ చేసి మరి లోపలికి పంపించుకోవాల్సిన గుజ్జుని అత్యంత సులువుగా ఇంట్లో ఉండి ఎంత సులువు అంటే అంత సులువు. దీనికి ఒకే ఒక వస్తువు కావాలి, మహాబీర గింజలు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇంచుమించు ఇవి ఏమిటి అంటే ఒక చూసారా సబ్జా గింజల్లాగా ఉంటాయన్నమాట. ఇవి తులసికి చెందినటువంటివి. ఒక స్పూన్ నిండా ఈ మహాబీర గింజలు వేయండి. నార్మల్ వాటర్ అన్నమాట, అవి ఇందులో వేయండి. ఇది ఎప్పుడు వేస్తారు అంటే రాత్రి మీరు పడుకోబోయే ముందు ఈ వాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. రాత్రి అంతా వాటిని అలా ఉంచిన తరువాత అవి ఎలా మారుతాయి అంటే ఈ విధంగా తయారవుతాయి. చూసారు కదా, వీటిలో జిగురు మీరు చెప్తే నమ్మరు కానీ ఈ జిగురు చూసారు కదా, ఇదే మీకు నానిన తర్వాత ఒక గింజ ఉబ్బి మీకు చూసారు కదా ఏ విధంగా తయారైందో మహా జిగురుగా ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత పరగడుపున మీ దంతధావనం అంటే పళ్ళు తోమేసుకున్న తర్వాత మీకోసం తాగి కూడా నేను చూపిస్తున్నాను. ఎటువంటి ప్రమాదం ఉండదు, అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఇలాగే తాగేయచ్చు. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోకండి, నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను. మరి మోకాళ్ళ నొప్పులు ఉండి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అమ్మమ్మ నాన్నమ్మ కావచ్చు, ఎంతో మంది చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులతో ఈ మధ్యన బాధపడుతున్నారు. 3 నెలల పాటు వీటిని నాన్ స్టాప్ గా కంటిన్యూగా వాడగలిగితే మీరు దయచేసి ఈ మహాబీర గింజల్ని సంపాదించాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు ఒక ఆయిల్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది బయటిని రాసుకోవడానికి మహా ఘాటుగా. ఇందులో కలిపినటువంటి వస్తువులు కూడా మీకు చెప్తాను. వంగ నూనెతోని, తర్వాత దాల్చిన చెక్క నూనెతోని, తర్వాత అల్లం జిస్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అల్లం రసంతోని, తర్వాత వెల్లుల్లిపాయ రసంతోని, తర్వాత మన కర్పూరం ఉంటుంది, కర్పూరంతోని, నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి అద్భుతమైన తైలం ఇది. మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు లేదా ఉదయం పూట కానీ ఎప్పుడు రిలాక్స్ అయితే అప్పుడు ఈ 4 చుక్కలు తీసి మీ మోకాళ్ళకు బాగా మర్దన చేసుకోండి. మోకాళ్ళకు పైనే కాదు లోపల కూడా మీరు మర్దన చేసుకోవాలి. అంటే చుట్టూ మోకాళ్ళ చుట్టూ మర్దన చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా పైకి ఈ ఆయిల్ లోపలికి మహాబీర గింజలు సేవిస్తూ ఉంటే ఎటువంటి మోకాళ్ళ నొప్పులైనా అద్భుతంగా తగ్గుతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాల్లో మనకి చెప్పడం జరిగింది. విశాఖపట్నం సరౌండింగ్స్ లేదా విశాఖపట్నం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు వాట్సాప్లో కానీ లేదంటే టెక్స్ట్ ఎస్ఎంఎస్ కానీ చేస్తే మేము వాళ్ళకి అడ్రస్ చెప్తాం, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఏం చేస్తామంటే అవకాశం ఉన్నందుకు మేము పంపించగలం. దయచేసి అందరికీ నేను అందించలేను, నన్ను పెద్ద హృదయంతో మన్నించగలరు. ఎందుకంటే ఎంతో మంది కొన్ని వేల మెసేజ్లు వస్తూ ఉన్నాయి, అందరికీ నేను చేయలేకపోతున్నాను. నా సామర్థ్యం ఉన్నంత వరకు మా భార్య సహాయంతో మా పిల్లల సహాయంతో చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఎంతవరకు అందించగలను అంతవరకు అందించగలను. ఎవరికి ఆన్సర్ చేయలేకపోయినా వాళ్ళందరూ నన్ను క్షమించాలి.